నమస్తే. ఈరోజు కరీంనగర్లో జరిగిన సంఘటనలపైన మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్నగారు నమస్తే. చెప్పండి, ఈరోజు దాడి సంఘటన అయితే జరిగింది. సో దానిపైన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా తను ఏదైతే ఎమ్మెల్యే అని మర్చిపోయి ఇష్టారీతిన ఏదైతే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ నారాయణ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఏదైతే కుటుంబ విషయాలు తీయడం వల్ల ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రి గారిని ఇష్టారీతిలో మాట్లాడిన వల్ల కొంతమంది అభిమానులు కార్యకర్తల ఆవేశంతో అది చేయడం జరిగింది. కానీ గతం నుండి కూడా పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు కూడా హుజూరాబాద్ ప్రజలు కూడా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించిన అనే పరిస్థితులు ఉన్నారు. గతంలో ఒక అవినీతిపరుడు అయినటువంటి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి పైసలు వసూలు చేసినటువంటి వ్యక్తి అక్కడున్న ఆ పార్టీకి చెందిన సర్పంచులు అతని పైన ధర్నా చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి ఒక నీతి నిజాయితీగా ఒక ఏదైతే సైద్ధాంతిక సిద్ధాంతంతో విద్యార్థి దశ నుంచి కూడా ఏదైతే మన కాషాయ జెండనెత్తి తను ఎదిగినటువంటి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు తన మీద ఏదో ఆరోపణలు చేస్తూ మాట్లాడడం సరే. రాజకీయం అన్నప్పుడు రాజకీయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. కానీ దానికి వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబ విషయాలు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయాలు తీయడం సరైనది కాదు. సరే, మీ కేటీఆర్ గారు మాట్లాడిన దానికి మొన్న ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సంజయ్ గారు చెప్పడం జరిగింది. నేను గతంలో చేసినటువంటి వాయిస్ని నేను కట్టుబడి ఉన్నా, మాటలకు కట్టుబడి ఉన్నా, దాన్ని నిరూపించుకోమని అడగడం జరిగింది. తప్పితే తను కూడా ఏం వాళ్ళగారు మేము మాట్లాడిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మెప్పు పొందడానికి, ఏ పార్టీలు ఉన్నా కూడా మెప్పు పొందడానికి ఏదైతే కేసీఆర్ ఆశీస్సుల కొరకు కరీంనగర్ వచ్చి ఈ హంగామా చేసి ఇదంతా కూడా తన వైపు ఏదైతే తను వైపు క్రెడిట్ చేసుకోవాలనే ఆలోచనతో తన యొక్క గొప్పతనం అనుకునే ఆలోచనతో మాట్లాడడం సరైనది కాదు. నువ్వు గతంలో కూడా మహిళలు ఉన్నటువంటి గవర్నర్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే గవర్నర్ పైన మహిళలందరూ కూడా నీకు బుద్ధి చెప్పడానికి వస్తే పారిపోయినావు. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు గెలవడానికి అనేక రకాలుగా అది చేసి గెలిచినావు. నువ్వు గెలిచిన దానికి ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభలో చట్టసభ్యునిగా ఉన్నావు కాబట్టి దాని ప్రకారంగా మెదలాలి తప్ప ఇష్టారీతిన మాట్లాడతా అంటే ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి చెప్తున్నా, ఇప్పటికైనా మార్చుకొని రాజకీయ ఏదైతే మాట్లాడేటివి ఉండేటి ఏదైతే మన రాజకీయ విమర్శలు ఉంటాయో ప్రతి విమర్శ ఉంటుందో ఆ రకంగా చేస్తే ప్రజలు గౌరవిస్తారు, ప్రతి పార్టీ నాయకులు కూడా గౌరవిస్తారు. కానీ అవాకులు చెవాకులు ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడతా, ఇక్కడున్న ఆఫీసర్లను నేను మాట్లాడతా, అనేకమైన ఆరోపణలు చేస్తా అంటే ఎవరు కూడా ఊరుకోరు. నిరాధారణమైన ఆరోపణలు కాదు, నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి సంజయ్ గారు చెప్పిన దాన్ని నిర్ధారించుకోమని మీ నాయకుడిని, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వచ్చి మాట్లాడడం సరైనది కాదు. ఇక నుంచి ఇటువంటి మాటలు మాట్లాడకుండా రాజకీయంగా గౌరవంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాను.